హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇఫ్ వాళ్ళకి ఈ టైప్ సిచ్యువేషన్స్ ఉంటే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరు ప్రకారం వాళ్ళు వచ్చే రోజుల్లో మీతో నిజాయితీగా ఉంటారా లేదా మోసం చేస్తారా, అసలేంటి పరిస్థితి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మేబీ చాలా మంది ఆల్రెడీ ఈ పర్సన్ వల్ల చాలా సఫర్ అవడం కానీ, అట్లీస్ట్ వాళ్ళ కోసం ఎంతో కొంత క్లారిటీ తెచ్చుకోవడం కానీ జరిగి ఉంటుంది. బట్ వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా. సో కొంతమంది జస్ట్ వాళ్ళు మాట్లాడే మాటలని బేస్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చూస్తూ ఉంటారు. బట్ అసలు ఈ వ్యక్తికి ఒరిజినల్ గా మీరు ఛాన్స్ ఇస్తే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటది అనేది మీకు తెలిస్తే బాగుంటుంది అని ఈ టైప్ రీడింగ్ చేస్తున్నాను. సో మేబీ మీలో చాలా మందికి ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆల్రెడీ ఐడియా ఉన్నా, ఈ రీడింగ్ ప్రకారం నేను ఇచ్చే క్లారిటీ అనేది మీకు యూజ్ అవుతుంది కదా. సో అందుకే చూద్దాం. అసలు ఎప్పటిలాగా అయితే 3 కార్డ్ సెట్స్ పెట్టలేదు. జస్ట్ 2 కార్డ్ సెట్సే పెట్టాను. సో ఫస్ట్ కార్డ్ సెట్‌కి అయితే ABEFIJMNQRUVY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి CDGHKLOPSTWXZ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ అంటే నిక్ నేమ్ ఆర్ సర్ నేమ్ కాదండి. ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. అండ్ ఇది నేను చాలా సార్లు చెప్తున్నాను. అంటే ఇంట్రడక్షన్ పార్ట్ వింటే ఇవన్నీ తెలుస్తాయి. సో ఇంట్రడక్షన్ పార్ట్ వినకుండా డైరెక్ట్‌గా రీడింగ్ చూసే వాళ్ళకి ఇంకా చెప్పడానికి ఏం లేదు. బట్ ఏదేమైనా కొంతమందైనా వింటారు అని చెప్పి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. అదేంటంటే, రీడింగ్ టైటిల్ ప్రకారం చూడండి. మీ నేమ్‌కి ఈ రీడింగ్‌కి సంబంధం లేదు ఫస్ట్. ఓకే. మీ తరపున ఎవరైనా వ్యక్తులు చూస్తే అది వేరే విషయం. బట్ మీ వరకు మీరు రీడింగ్ చూస్తున్నప్పుడు ఏంటంటే, మీ నేమ్‌తోని, మీ పర్సన్ నేమ్‌తోని కంపేర్ చేసుకోకుండా, పర్సన్ నేమ్ ఏ లెటర్‌తో స్టార్ట్ అయితే దాని ప్రకారం రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఆ బేసిస్‌లోనే డ్రా చేస్తాను కాబట్టి మీరు అలా చూడడమే మంచిది. సో అసలు చూద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ABEFIJMNQRUVY లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు. సో చూద్దామండి అసలు మీ వ్యక్తి వచ్చే రోజుల్లో మీతో నిజాయితీగా ఉంటారా లేదా మోసం చేస్తారా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ పర్సన్ కొంచెం అడ్వెంచరస్ టైప్ అండి, ఆర్ కేర్ ఫ్రీ టైప్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఏమనిపిస్తే అదే మాట్లాడతారు, అదే చేస్తారు. కొంచెం అలాంటి మెంటాలిటీ. ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారు, ఎదుటి వ్యక్తులకి అది హర్టింగ్ గా ఉంటదేమో అలా ఆలోచించే టైప్ కాదు. ఎందుకంటే వాళ్ళకి అలా ఉండడమే ఇష్టం. అలా చెప్పేయడమే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. మనసులో అంత బర్డెన్ పెట్టుకొని, సో అంత స్ట్రెస్ తీసుకోవడం అవన్నీ వాళ్ళ వల్ల కాదండి. ఈజీగా ఉండాలి, ఈజీగా థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అనుకునే టైప్ అన్నమాట. సో అంటే కొంచెం ఆ కేర్ ఫ్రీ మెంటాలిటీ అనేది వాళ్ళకి ఉండడం వల్ల రిలేషన్‌షిప్ లో నాకు తెలిసి మీరు టైమ్ టు టైమ్ చాలా సఫర్ అవ్వడం కానీ, ఆర్ స్ట్రగుల్ అవ్వడం కానీ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ రిలేషన్‌షిప్ లో ఉన్న తర్వాత ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్‌ని కూడా కన్సిడర్ చేయాలి. బట్ ఎంతసేపు వాళ్ళ కోసం అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారమే ఏదో జరగాలి అనుకుంటే అది సెల్ఫిష్‌నెస్ అవుతది.
సో మేబీ ఈ మెంటాలిటీ వల్ల మీరు చాలా సార్లు సఫర్ అయ్యారండి. అలా అని చెప్పి ఈ పర్సన్‌కి ఎవరైనా ఏదైనా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేసినా వాళ్ళు వినే టైప్ కాదు. వాళ్ళేమనుకుంటే అదే ఇంకా. ఎదుటి వ్యక్తులు బాధపడుతున్నారు. సో దీనివల్ల అనవసరంగా థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి అనిపించినా అవన్నీ కూడా వాళ్ళు కేర్ చేయరు. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి ఈజీగా ఉండాలండి ఏదైనా సరే. సో అలా ఈజీగా ఉండాలి అన్నప్పుడు ఎదుటి వ్యక్తుల ఎమోషన్స్‌ని కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తే అది వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది కదా! కానీ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు అలాగే ఉంటారండి. వాళ్ళ ప్యాటర్న్స్ అలాగే ఉంటాయి. సో నాకు తెలిసి ఈ పర్సన్ వల్ల చాలా మంది హర్ట్ అయ్యి ఉంటారు. ఒక 95% రీడింగ్ చూస్తున్న వాళ్ళై ఈ పర్సన్ వల్ల పాస్ట్‌లో హర్ట్ అయ్యారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అనుకోని భయపడినట్టు కూడా నాకనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళు మీకు రీసెంట్ టైమ్స్‌లో పరిచయం అయినా మోస్ట్‌లీ ఈ పర్సన్ మెంటాలిటీ కొంచెం నేను చెప్పినట్టే మీకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏది పెద్దగా కేర్ చేయనట్టుగా ఆర్ వాళ్ళెంతసేపు వాళ్ళ కోసమే చూసుకుంటున్నట్టుగా అలాంటి వైబ్స్ అయితే ఇచ్చారండి. సో మీకేంటంటే అందుకే ఈ వ్యక్తి విషయంలో ఒక కన్‌ఫ్యూజన్ ఉండుంటది. అంటే ఒకటి నేను చెప్తానండి. అదేంటంటే ఈ పర్సన్ ఎదుటి పర్సన్ మీద హై హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటేనే వాళ్ళకి కనెక్ట్ అవుతారు. ఇఫ్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ అపోజిట్ పర్సన్ ఇవ్వకపోతే ఆర్ వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి మీట్ అవ్వకపోతే అసలు వీళ్ళు వాళ్ళని ఎంటర్‌టైన్ కూడా చేయరండి. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ కోసం మీరు చాలా చేయడం కానీ ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా సరెండర్ అయిపోవడం కానీ జరిగింది కాబట్టే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఛాన్స్ వచ్చింది. ఈ పర్సన్ ఏంటంటే మీతో ట్రావెల్ అవుతున్నారు. బట్ ఒకవేళ మీరేంటంటే ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి, ఈ పర్సన్ మంచిగా ఉండాలి అంటే ఇప్పటి వరకు అయితే మీరు అలాంటివేమి చూడలేదు. సో దానివల్ల మీకు అనిపిస్తూ ఉండొచ్చు. వచ్చే రోజుల్లోనైనా ఈ పర్సన్ చేంజ్ అవుతారా? నిజాయితీగా ఉంటారా? లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఏమైనా మోసం చేస్తారా? అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలోని మీరు ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు పాస్ట్‌లో ఎలా ఉన్నా, పాస్ట్‌లో మీతో ఏం మాట్లాడినా ప్రెజెంట్ డిఫరెంట్ అండి. అంటే ఈ పర్సన్ మీద మీరు హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీకోసం మీరు చూసుకొని మీరు మీలాగా ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లోని కొంత మీరు సర్వైవ్ అవ్వగలరు. బట్ ఈ పర్సన్ మీద మీరు హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు మీ స్టాండర్డ్స్‌నైతే మీట్ అవ్వరు. వాళ్ళ స్టాండర్డ్స్‌ని మీరు మీట్ అవ్వడం వల్ల మీతో వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉండొచ్చు కానీ, బట్ మీ స్టాండర్డ్స్‌ని వాళ్ళు మీట్ అయ్యే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. సో వీళ్ళు మోసం చేస్తారు అని చెప్పను కానీ, వీళ్ళ మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకుంటే మాత్రం మీరు హ్యాపీగా అయితే ఉండలేరు. వాళ్ళెప్పుడు కూడా మీరనుకున్న విధంగా ఉండలేరండి. అంటే ఒకవేళ అట్‌లీస్ట్ ఒక 50% అయినా పోనీ మనం అనుకున్నట్టుగా ఈ పర్సన్ ఉంటే చాలు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, వాళ్ళు హార్డ్‌లీ ఒక 20% ఉండొచ్చు. అంతకంటే కూడా ఉండరు. అది కూడా ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయాలి. మీరు వాళ్ళకి బెటర్ ఆప్షన్ అని ఫీల్ అవ్వడం వల్ల అలా జరగొచ్చేమో కానీ, బట్ 100% ఈ పర్సన్ అయితే మాత్రం మీ విషయంలో లాయల్‌గా ఉంటారు. ఆర్ మీకు కమిటెడ్‌గా ఉంటారు. సో, ఇంత ఎమోషనల్‌గా ఉంటారు. ఆర్ వాళ్ళ లవ్‌ని ఏంటంటే ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, మీరు అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒక సినిమాటిక్ లవ్‌ని కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ పర్సన్ నుంచి అది రియాలిటీలో చాలా కష్టమండి. రియాలిటీ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను ఈ రీడింగ్ ద్వారా మీకు మరికొంచెం క్లారిటీ ఇస్తున్నానంతే. కానీ మీ పర్సన్ కోసం మీకు ఫుల్‌గా క్లారిటీ ఉంది. సో, బేసిక్‌గా రీడింగ్ వైస్ కూడా అట్‌లీస్ట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం మీరు ఈ పర్సన్ పాస్ట్‌లో మీతో మంచిగా ఉన్నారు. బ్రీఫ్‌గా ఒక ఫేజ్‌లో మీతో మంచిగా మాట్లాడారు. సో, ఈ రిలేషన్‌షిప్ మీద మీరప్పుడు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో, మీరు ఈ పర్సన్ నుంచి అలాంటి ఒక లవ్, కమిట్మెంట్ ఇప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అసలు అవేమీ వద్దు. ఎందుకు అంటే ఈ పర్సన్ రియాలిటీలో చాలా డిఫరెంట్ అండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది డిఫరెంట్. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే ఈ పర్సన్‌తో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీతో సపోజ్ మంచిగా మాట్లాడుతున్నారనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. అయితే ఆ పర్సన్ చెప్పాల్సింది చెప్తారు. అది చేస్తామని గూడా అంటారు. అంటే అసలు పూర్తిగా అపోజ్ చేయరు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే ఫైట్ చేసి, ఆర్గ్యూ చేసే టైప్ కాదండి. చేస్తాము, చూద్దాం అనే అంటారు. కానీ ఆ టైం వచ్చినప్పటికి ఏది చేయరు. సో మీకెలా అనిపిస్తదంటే ఈ పర్సన్ ప్రామిసెస్ సిన్సియర్ కాదన్నమాట అనే ఫీలింగ్ మీకొస్తది. సో దీనివల్ల మీరు హర్ట్ అవ్వడం జరుగుతది. ఇది మీకు మోసంలాగా కూడా కొన్ని సార్లు అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ మోసం కాకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళు మీతో నిజాయితీగా ఉండట్లేదు. కనీసం వాళ్ళు నిజాయితీగా ఉంటే మీరు అలాంటి హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరు కదా! అని మీకు అనిపించడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి పర్సన్ విషయంలోని మీరు ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే వాళ్ళు ఫేక్ చేయాలి, మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయాలి ఆర్ మిమ్మల్ని చీట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో ఉండరు కానీ,
వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకుంటారండి. ఆ చూస్ చేసుకున్న దగ్గర కూడా ఎదుటి వ్యక్తి హర్ట్ అవుతారేమో, ఎదుటి వ్యక్తికి మనం అట్లీస్ట్ ఒక ఆన్సర్ చెప్పాలి కదా, అది మన మినిమం రెస్పాన్సిబిలిటీ కదా అని కూడా ఉండదు. సో కొంచెం హార్ట్‌లెస్ పర్సన్ లాగా అనిపిస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్ ఎమోషనల్ టైప్ కాదు. సో కొంచెం ప్రాక్టికల్ టైపు అండ్ రియలిస్టిక్ అన్నమాట. సో ఆ ప్రాక్టికల్ కూడా ఓవర్ ప్రాక్టికల్ అన్నమాట. ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్ ఎలా అయితే ఉండకూడదో, ఐ మీన్ ప్రాక్టికల్‌గా ఆలోచించి కొన్ని ప్రాక్టికల్‌గా కన్సిడర్ చేస్తున్న వాళ్ళుంటారు. సో అది తప్పు కాదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా డిఫరెంట్‌గా ఉంటారు. ఇంకా టిపికల్‌గా ఉంటారు. అది ఎదుటి వ్యక్తులకి ఏంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉంటది. అలాంటి సిట్యుయేషన్ నాకు మీ కార్డ్స్‌లో కనిపిస్తుందండి. సో ఈ పర్సన్ మీరెక్కువ నమ్మి ఎక్కువ ఈ రిలేషన్‌షిప్ ఇలాగే ఉండాలి అని హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరే హర్ట్ అవుతారు. మీరే సఫర్ అవుతారు. ఆ పర్సన్ హ్యాపీగానే ఉంటారు. ఆ పర్సన్ అట్‌లీస్ట్ హ్యాపీగా ఉండకపోయినా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం, హర్ట్ అవ్వడం లాంటివైతే జరగవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి. ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు ఆలోచించాలి అనేది. సో అందుకే వాళ్ళెప్పుడు ఎఫెక్ట్ అవ్వట్లేదు. మీరే ఎప్పుడు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇఫ్ ఓల్డ్ పర్సన్ అయితే. ఈవెన్ న్యూ పర్సన్ మీరేంటంటే వీళ్ళని కన్సిడర్ చేస్తున్నారు అంటే కొంచెం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎమోషనల్‌గా మాత్రం ఎక్కువ అటాచ్‌మెంట్ అయితే పెంచుకోవద్దు. ప్రాక్టికల్‌గా ఉండడానికే మీరు ట్రై చేయండి. రియాలిటీ ప్రకారమే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అలా అయితే మీరు ఎక్కువ హర్ట్ అవ్వరు. అండ్ ఆ పర్సన్‌కి కూడా కొంచెం మీ వాల్యూ, వర్త్ ఏంటో తెలుస్తుంది. మీ విషయంలోనేంటంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ ఏదేమైనా 100% మోసం చేస్తారు అని చెప్పను కానీ, ఎక్కువ మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఎక్కువ డిపెండ్ అయితే ఖచ్చితంగా మీరు సఫర్ అవ్వడం అయితే జరుగుతది. సో ఈ వ్యక్తి విషయంలో అంత అటాచ్ అయిపోవడం కానీ, అంత ఇన్వాల్వ్ అయిపోవడం కానీ చెయ్యొద్దు. సో అల్టిమేట్‌గా మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటున్నారా లేదా? మీ హ్యాపీనెస్ ఇక్కడ ఫస్ట్ వస్తుందా లేదా? ఇది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ హ్యాపీనెస్ కోసం మీరు ఆలోచించి, ఆ పర్సన్ కోసం అన్నీ చేసి, ఆ పర్సన్‌కి కంఫర్ట్ ఇచ్చి, వాళ్ళు కూడా వాళ్ళ హ్యాపీనెస్ చూసుకొని, వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటే, మరి మీ సంగతేంటి? మీకోసం ఎవరు ఆలోచిస్తారు? మీ కంఫర్ట్ పరిస్థితి ఏంటి? సో ఇది ఇంపార్టెంట్ కదా! అందుకే మీరు ఆ పర్సన్ కోసం ఆలోచించండి. కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా వాళ్ళు కొన్ని మాటలు చెప్తుంటే అది మీకెందుకో నమ్మాలి అనిపించకపోతే నమ్మవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ మీతో చెప్పినవన్నీ నిజాలు అని మీరు అనుకోవడానికి లేదు. ఆ టైంకి పాసిబుల్ అవుతుందా లేదా అని బేసిక్ సెన్స్‌తో కూడా ఆలోచించకుండా వాళ్ళు మీకు ఓకే చేయొచ్చు ఆర్ ప్రామిస్ చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళది మర్చిపోయినా మామూలేనండి. అంటే ఇక్కడ మీరు ఎందుకు ఈ విధంగా ఈ వ్యక్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను అంటే, వాళ్ళు కేర్ ఫ్రీగా ఉండాలి అనుకునే టైపు. దానికి తోడు స్టబ్బర్న్ కూడా. ఇప్పుడు కొంతమంది కేర్ ఫ్రీగా ఉండాలి అనుకున్నా కనీసం మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తారు. బట్ ఈ పర్సన్‌కి అలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవు. మళ్ళీ వాళ్ళకి ఎవరో ఏదో కన్విన్స్ చేస్తే ఆర్ వాళ్ళకేదో అర్థమయ్యేలాగా చేస్తే వాళ్ళు రియలైజ్ అవ్వచ్చేమో అది వేరే విషయం. బట్ వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి, వాళ్ళకి వాళ్ళు థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేసే అంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే వాళ్ళకి లేవు. ఒకవేళ అంటే ఆ టైంకి అలా ఉన్నట్టుగా మీకు అనిపించినా అది కంప్లీట్‌గా ట్రస్ట్ చేయడానికి లేదు. కొంచెం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అంటే ఓకే. మనం కన్విన్స్ చేసేసాం. సో, వీళ్ళకి ఈ విధంగా అర్థమయ్యేలా చేసాం కాబట్టి ఇంక ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా ఫీల్ అవుతారు. తర్వాత మళ్ళీ అంతా నార్మలే. మళ్ళీ మీరేంటంటే ఎఫెక్ట్ అవుతారు. సో, ఇది యాక్చువల్‌గా చాలా మంది లైఫ్‌లో చాలా రిపీటెడ్‌గా జరుగుతుందండి. అంటే ఇంత రిపీటెడ్‌గా జరుగుతున్నా మీకింకా అర్థం అవ్వకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే యూనివర్స్ ఆల్రెడీ మీకు అన్నీ అర్థమయ్యేలా చేయడానికి మీ ముందు కొన్ని సిట్యుయేషన్స్ పెడుతుంది. ఈ పర్సన్ ఏంటో మీకు క్లారిటీ ఇస్తుంది. అయినా సరే మీరేంటంటే మళ్ళీ వాళ్ళు అది కాదు మనం అనుకున్న దానికి డిఫరెంట్ అని ఏదో ప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి అని చెప్పి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సిట్యుయేషన్‌ని ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు. సో, అలా అవ్వదు కదా! ఆ పర్సన్ అది కాదు. మీరు అదే అని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అవుతది? అందుకే మీరెక్కువ హర్ట్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఇదే రిపీట్ అవుతది. సో, వ్యక్తి మీతో నిజాయితీగా ఉంటారా అంటే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. బట్ అది నిజాయితీ అని నేను చెప్పను. పరిస్థితి బట్టి వాళ్ళుంటారంతే. అలా అని మోసం అని కూడా చెప్పడానికి లేదు. అది కూడా వాళ్ళని వాళ్ళు చేసుకోవడం వల్ల జరగొచ్చు. సో, ఇలాంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అసలు ఇంకెక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపించిందంటే, మీకన్నీ తెలుసండి. మీకేది తెలీదు అని చెప్పడానికి లేదు. ఈ పర్సన్ కోసం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తెలియకపోవచ్చు.
అంత బాగా మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించారండి. అందుకే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ కోసం ఎక్కువ తెలుసుకున్నారు. యాక్చువల్‌గా తెలుసుకోవాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ తెలుసుకున్నారు. అందుకే మీరు ఎక్కువ హర్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థమైందేంటంటే, ఈ పర్సన్‌తో మీరు మంచిగా ఉన్నా వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటది. వాళ్ళని మీరు జడ్జ్ చేసినా అలాగే ఉంటది. సో, వాళ్ళు పెద్దగా మారే అవకాశం అయితే లేదు అనే ఫీలింగ్‌లోనే మీరున్నారు. బట్ నాకు తెలిసి ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్నారంటే ఎక్కడో ఒక చిన్న హోప్‌తో మీరు చూస్తూ ఉండొచ్చు. ఏదైనా చేంజ్ చేయొచ్చేమో అనే ఫీలింగ్‌తో చూస్తూ ఉండొచ్చు. బట్ నేను ఒకటే చెప్తాను. ఏదైనా చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ రావాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తే ఫస్ట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి. ఇలా ఉండడం అనేది మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఈ పర్సన్‌ని చూసారు. మీరు భయపడ్డారు, బాధపడ్డారు, ప్రిటెండ్ చేశారు. అంతా నార్మల్లే. ఇంకా ఇదంతా మనం ఎక్కువ పట్టించుకోకూడదు. లైక్ ఓవర్ థింక్ చేయకూడదు అని ట్రై చేశారు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఇదే కంటిన్యూ అవుతుంది. సో, ఇలా ఇన్ని కంటిన్యూ అవుతున్నా మీకింకా అర్థం అవ్వట్లేదండి. ఒకటి నేను చెప్తాను చూడండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండాలి. ఈ రిలేషన్‌షిప్‌లో మీకు హ్యాపీనెస్ దొరకాలి అంటే మీరే చేంజ్ అవ్వాలి. ఎందుకు అంటే ఈ పర్సన్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళు ఉండాలి. ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉంటేనే హ్యాపీనెస్ ఇస్తుంది అని మీరు అనుకుంటే డెఫినిట్‌గా మీరు రాంగే. ఈ రిలేషన్‌షిప్‌లో అది మీ కంఫర్ట్ జోన్ అంతే. బట్ ఆ కంఫర్ట్ జోన్‌లో మీరుంటే ఈ పర్సన్‌తో ఉండలేరు. ఎందుకంటే ఈ పర్సన్ అడ్వెంచరస్ టైప్ అండి. సో వాళ్ళేంటంటే కేర్ ఫ్రీగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఇలాగే ఉండాలి అంటే, మీరు రాంగ్ పర్సన్ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టే కదా! ఒక ఎమోషనల్ పర్సన్ నుంచి మీరు ఎమోషనల్ టైప్ లవ్ ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, అది ఓకే. బట్ ఈ పర్సన్ అది కాదు. సో, వాళ్ళు డిఫరెంట్. సో, అలాంటి పర్సన్ నుంచి మీరది ఎక్స్‌పెక్ట్ చేసినా, మీరే మళ్ళీ, మళ్ళీ హర్ట్ అవుతుంటారు. సో, అందుకే నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే, ఈ పర్సన్‌ని మీరు విడిచిపెట్టేయండి, మీ లైఫ్ చూసుకోండి ఇలాంటివేమీ చెప్పట్లేదు. అల్టిమేట్‌గా మీరివి హ్యాండిల్ చేయలేనప్పుడు మీరు అలాంటి డెసిషన్ తీసుకున్నా తప్పు లేదు. కానీ, ఫస్ట్ మిమ్మల్ని మీరు పెట్టుకోవాలి. ఈ పర్సన్ కోసం మీరు పదే, పదే చేంజ్ అవ్వడం కాదు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఇస్తూ ఉండడం కాదు. ఈ పర్సన్ మీకేమిస్తారు? ఇచ్చిన దాంతో మీరు హ్యాపీగా ఉండగలరా లేదా? ఒకవేళ ఇవ్వకపోయినా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఈ పర్సన్‌కైతే ఎంతవరకు మీరు ఇవ్వడం అనేది లిమిట్ చేయాలి. ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే వెంటనే మీరు సెట్ అవ్వకపోయినా ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే సెట్ అవుతారు. రియల్‌గా హ్యాపీగా ఉంటారు. ఆ పర్సన్‌తో ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మీకు ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది. ఆ మెంటల్ ప్రెషర్ కానీ, బర్డెన్ కానీ ఏమీ ఉండదు. సో, ఒక్కసారి ఈ విషయం మీద సీరియస్‌గా ఫోకస్ చేయండి. ఒక క్లారిటీ మాత్రం తెచ్చుకోండి. బట్ ఈ పర్సన్ విషయంలో అయితే మాత్రం మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అవి పెట్టుకున్నా మీరే హర్ట్ అవ్వడం, డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీడీ, జీహెచ్‌కేఎల్, ఓపీ, ఎస్‌టీ, డబ్ల్యూ, ఎక్స్‌జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి వచ్చే రోజుల్లో మీతో నిజాయితీగా ఉంటారా? లేదా మోసం చేస్తారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి పాస్ట్‌లో చాలా ట్రామా క్యారీ చేయడం కానీ, వాళ్ళ లైఫ్‌లో చాలా సఫర్ అవ్వడం కానీ జరిగిందండి. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకున్నా, అవేవి కూడా వాళ్ళ లైఫ్‌లో జరగలేదండి. సో, దానివల్ల వాళ్ళు లిటరల్‌గా రిలేషన్‌షిప్స్‌ని ట్రస్ట్ చేయడం మానేశారు. ఆ హోప్స్ అనేవి వాళ్ళకి పూర్తిగా పోయాయి. అలాంటి టైంలో మేబీ మీరు వాళ్ళకి పరిచయం అవ్వడం కానీ, వాళ్ళ లైఫ్‌లోని ఒక చేంజ్ లాగా మీరు ఎంటర్ అయ్యారు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే మీరు ఎంటర్ అయినంత మాత్రాన వాళ్ళేమి చేంజ్ అయిపోలేదు. వాళ్ళేం కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదు. సో, అసలు మీ విషయంలో ఎంతవరకు ఛాన్స్ తీసుకోవచ్చు? అసలు మీరు వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఇస్తారు? సో, మిమ్మల్ని అసలు రియల్‌గా వాళ్ళు ట్రస్ట్ చేయొచ్చా? లేదా? అనేలాగే కొంచెం వాళ్ళని వాళ్ళు గార్డ్ చేసుకుంటూ వచ్చారు. అంటే అప్పటికే లైఫ్‌లో చాలా సఫర్ అయ్యారు. అండ్ చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి, సో వాళ్ళకి మిమ్మల్ని నమ్మడం అనేది అంత ఈజీ అవ్వలేదండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని కంప్లీట్‌గా ట్రస్ట్ చేస్తేనే కదా! మన దగ్గర వాళ్ళేంటి అనేది రివీల్ చేస్తారు.
ఇప్పుడు అసలు వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయకపోతే, మన దగ్గర కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోతే, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళేంటంటే ఒక వాల్‌ని బిల్డ్ చేసుకొనే ఉంటారు. సో, ఇప్పుడు మీ విషయంలో కూడా వాళ్ళందుకే స్టార్టింగ్‌లో అంత ఈజీగా కనెక్ట్ అయిపోవడం కానీ, అంత ఈజీగా ఓపెన్ అప్ అయిపోవడం లైక్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళు ఓపెన్‌గా రివీల్ చేయడం లాంటివి చేయలేదు. సో, స్లోగా మీకు కనెక్ట్ అయిన తర్వాత, మీరు వాళ్ళకి ఎంతవరకు కరెక్టో చూసిన తర్వాత వాళ్ళేంటంటే మీ దగ్గర ఓపెన్ అప్ అయ్యారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలోని ఎక్కడో కానీ కొంచెం వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టే ఉన్నారండి. అంటే కంప్లీట్‌గా వాళ్ళు ఎప్పుడు ఓపెన్ అప్ అయిపోవడం. సో, వాళ్ళ ఫీలింగ్స్ ఇవే. వాళ్ళు రియల్‌గా ఇలాగే ఉంటారు అనయితే చూపించలేదు. దానికి రీజన్ నేను చెప్పాను కదా! వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీ దగ్గర వాళ్ళ ట్రూ సెల్ఫ్ అయితే వాళ్ళు మీకు చూపించారండి. ఎంతో కొంత వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు బెటరే. అక్కడి వరకు అయితే గ్యారంటీ. అందరితో కూడా వీళ్ళేంటంటే ఓపెన్‌గా మాట్లాడి, కంఫర్టబుల్‌గా ఫీలయ్యి అది కాదండి. ఎదుటి వ్యక్తులు మాట్లాడుతుంటే వీళ్ళు చాలా నర్వస్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇది వాళ్ళకేంటంటే పాస్ట్ ట్రామా వల్ల వాళ్ళు కొన్ని ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల ఆ విధంగా చేంజ్ అయ్యారు అని చెప్పొచ్చు. మేబీ ముందు యాక్టివ్‌గానే ఉన్నారేమో. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళ పాస్ట్ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళలోని ఎక్కడో కానీ ఒక టైప్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ కానీ, ఒక పెయిన్ కానీ కనిపిస్తుంది. సో, అలాంటి వాళ్ళకి మీరు ఒక లైట్ అయ్యారనే చెప్పాలి. అట్‌లీస్ట్ ఒక ఫేజ్ వరకు. సో, ఈ పర్సన్ ఇప్పుడు కూడా మీతో రిలేషన్‌షిప్ కావాలనే అనుకుంటున్నారండి. మీరే వాళ్ళకి కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉన్నా, స్టిల్ ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్నే వాళ్ళ లైట్‌గా కన్సిడర్ చేస్తున్నారు. అయితే పాస్ట్‌లో వాళ్ళు ఫేస్ చేసినవి కానీ, అంటే ఆ సఫరింగ్స్ కానీ వాళ్ళు మర్చిపోలేదు. సో, నేను మళ్ళీ మీకొకటి క్లియర్‌గా చెప్తున్నాను. వాళ్ళ పాస్ట్ కొంత ట్రామా అనేది వాళ్ళకి క్రియేట్ చేసింది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేయడం వల్లైనా వాళ్ళకొక ట్రామా క్రియేట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు డిఫరెంట్ కేటగరీస్ ఉంటారు. కొంతమందికి వీళ్ళు ఓల్డ్ పర్సన్ అవ్వచ్చు. కొంతమందికి వీళ్ళు జస్ట్ రీసెంట్‌గా పరిచయమైన పర్సన్స్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీకు రీసెంట్‌గా వీళ్ళు పరిచయం అయ్యారనుకోండి, వాళ్ళ పాస్ట్‌లో వాళ్ళు సఫర్ అయ్యి ఉంటారు కదా! సో, దానివల్ల వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అవ్వాలనుకున్నా, మీరే వాళ్ళ లైట్ లాగా వాళ్ళకి కనిపిస్తున్నా, స్టిల్ వాళ్ళేంటంటే ఫుల్‌గా ఓపెన్ అప్ అవ్వలేకపోవచ్చు. ఆ పాస్ట్ అనేదేంటంటే వాళ్ళకి ఇంకా బర్డెన్ లాగా అనిపించడం వల్ల కొంచెం వాళ్ళేంటంటే ఎందుకులే అన్నట్టుగా ఉంటూ ఉండొచ్చు. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు సపోజ్ వీళ్ళు పాస్ట్‌లో పర్సన్ అనుకోండి. వాళ్ళకి నార్మల్‌గా కూడా వాళ్ళ పాస్ట్ అనేది అంత గుడ్‌గా ఏం లేదు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళు కొన్ని ఫేస్ చేశారు. సో, దానివల్ల ఇవన్నీ మిక్సప్ అయిపోయి కూడా వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నా, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వచ్చు. అరె! ఈ పాస్ట్ అనేది గుర్తొస్తున్న ప్రతిసారి కూడా ఇది మనం హ్యాండిల్ చేయలేం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఇలా ఉన్నప్పుడు మీరనుకోవచ్చు. అంటే ఇలాంటి పర్సన్‌కి మనం ఛాన్స్ ఇవ్వొచ్చా? ఇలాంటి పర్సన్‌కి ఛాన్స్ ఇస్తే అసలెలా ఉంటదో ఏంటో అని. యాక్చువల్‌గా నేనొకటి మాత్రం చెప్తానండి. ఈ పర్సన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నంత వరకు ఆర్ వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు కోరుకున్న లవ్ దొరికేంత వరకు వాళ్ళైతే మిమ్మల్ని ట్రస్ట్ చేయరండి. సో, అందుకే వాళ్ళు ట్రస్ట్ చేయరు కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో కూడా మీకు ఓపెన్‌గా రివీల్ చేయరు. వాళ్ళకేది నచ్చితే అదే చేస్తారు. అది మీకు సెల్ఫిష్‌గా అనిపించినా, ఈ పర్సన్ ట్రస్ట్ వర్తీ కాదు అనిపించినా, వాళ్ళు ఇంకొకసారి ట్రాప్ అవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఇంకొకసారి హర్ట్ అవ్వాలి అనుకోవట్లేదు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ మీరివ్వాలి. ఆ కంఫర్ట్ మీరివ్వాలి. అది ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పర్సన్ ఏంటంటే మీకెలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు. ఆర్ మీ విషయంలోని వాళ్ళు నెగెటివ్‌గా థింక్ చేయరు. ఇది బేసిక్‌గా న్యూ పర్సన్ అయినా, ఓల్డ్ పర్సన్ అయినా అప్లికబుల్ అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ పర్సన్ యాక్చువల్‌గా ఎవరిని ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేరండి. మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా ట్రస్ట్ చేయట్లేదు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల్ని కూడా బేసిక్‌గా ట్రస్ట్ చేయట్లేదు. ఎవరిని ట్రస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ చేసినంత మాత్రాన ఏది చేంజ్ అవ్వట్లేదు కదా! వాళ్ళే హర్ట్ అవుతున్నారు. వాళ్ళ లైఫే ఒక స్ట్రగుల్ లాగా వాళ్ళకనిపిస్తుంది. ఈ పర్సన్ చాలా కాలం నుంచి లోన్‌లీనెస్‌తో బ్యాటిల్ చేస్తున్నారండి. అంటే వాళ్ళకింక అది అలవాటయిపోయింది. అలా ఒంటరిగా అయినా ఉండిపోగలరు కానీ, ఇంకొకసారి వ్యక్తిని నమ్మి మాత్రం మోసపోవాలి అని అనుకోవట్లేదు. అంటే మీరు వాళ్ళని మోసం చేశారు అని నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్ తీసుకున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి,
వ్యక్తుల దగ్గర మాత్రం వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు. సో, ఇలా వాళ్ళ పరిస్థితి ఉంది కాబట్టి యాక్చువల్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు మిమ్మల్ని కావాలని ఎక్కడా కూడా మోసం చేయాలని చూడరు. ఎందుకంటే ఈ వ్యక్తి మోసం చేసే టైప్ కాదు ఫస్ట్. వాళ్ళే మోసపోయే టైపు. నాకు తెలిసి అందుకే గతంలో చాలా సార్లు మోసపోయారు. అది మీ దగ్గర అని నేను మాట్లాడను. మేబీ కొంతమందికైతే అలా కూడా జరిగుండొచ్చు. మీ దగ్గర కూడా మోసపోయి ఉంటారు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు. అందరి సిట్యుయేషన్స్ కూడా ఒకలా ఉండవు. అయితే ఇక్కడ ఈ పర్సన్ ఇంకొకసారి అలా మోసపోకూడదు అనుకోని మాత్రం జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే అంత ఈజీగా మిమ్మల్నయితే వాళ్ళు ట్రస్ట్ చేయరు. సో, మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి అన్నా సరే మీరు వాళ్ళకి ఎంతో కంఫర్ట్ ఇస్తే, వాళ్ళ కోసం ఏదో చేస్తే సమ్ డే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ ట్రస్ట్ చేయొచ్చు. వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయొచ్చు. బట్ అంతవరకు వాళ్ళెలా ఉంటారు అంటే ఇలాగే ఉంటారు. బయటికి చెప్పేదంతా చేస్తారు అని అనుకోవడానికి లేదు. ఆర్ మనసులో వాళ్ళు అనుకుంటుంది అదే అని ఎగ్జాక్ట్‌గా కూడా మీకు తెలియకపోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే అలా ఉండడమే మంచిది అనేది వాళ్ళ ఫీలింగ్. అలా ఉంటేనే కదా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనసులో ఉందంతా బయటికి చెప్పేస్తారు. సో, మీకంతా తెలుస్తది. ఏమో మీరు అడ్వాంటేజ్ తీసుకుంటే వాళ్ళే కదా హర్ట్ అవుతారు. సో, ఈ పర్సన్ మీతో నిజాయితీగా ఉండరు. మిమ్మల్ని మోసం కూడా చేయరు. వాళ్ళేం చేస్తారు అంటే, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో, ఇలా ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లోని వాళ్ళు నిజాలు మీకు చెప్పకపోవచ్చు. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మీకన్నీ తెలియకపోవచ్చు. అలాగే వాళ్ళ కోసం వాళ్ళు కొన్ని చేసుకునే పనులు మీకు మోసంలాగా అనిపించొచ్చు. బట్ అది వాళ్ళు కావాలని చేయరు. ఎందుకు అంటే ఈ పర్సన్ చాలా ట్రామా క్యారీ చేస్తున్నారండి. మెయిన్ రిలేషన్‌షిప్‌లోని ఎక్కువ సఫర్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక లవ్ రిలేషన్‌షిప్ అనే కాదు. వాళ్ళ లైఫ్‌లో పర్సనల్‌గా వాళ్ళకి గుడ్ రిలేషన్‌షిప్స్ ఎక్కువ మంది వ్యక్తులతో ఉండకపోవచ్చు. వాళ్ళు ఎవరిని నమ్మినా వాళ్ళు మోసం చేయడం, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాటలని బాధ పెట్టడం కొన్ని జరిగుంటాయి. సో, దానివల్ల కొంతమందికేంటంటే ఎక్కువ ట్రామా క్రియేట్ అవుతది. కొంతమందికేంటంటే చైల్డ్‌హుడ్ ట్రామా కూడా క్యారీ చేస్తూ ఉంటారు. అంటే చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న రిలేషన్‌షిప్స్ వాళ్ళని ఎఫెక్ట్ చేయడం కానీ, ఇలాంటివి కూడా జరిగిన వ్యక్తులేంటంటే ఈ విధంగా ఉంటారు. సో, నేనొకటే చెప్తానండి. ఈ పర్సన్‌ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. చాలా కమిట్మెంట్ ఉండాలి. అండ్ ఈ పర్సన్ విషయంలో చాలా క్లారిటీ కూడా ఉండాలి. మెయిన్ మీ ఫీలింగ్స్ ఏంటో మీకు క్లారిటీ ఉంటే తప్ప ఇలాంటి పర్సన్‌ని మీరు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఏ పని చేసినా మీకు సెల్ఫిష్ గానే అనిపిస్తూ ఉంటది. వాళ్ళ ఆలోచనలేంటంటే వాళ్ళ పరిస్థితి బట్టి, వాళ్ళ భయాలు బట్టి ఉంటాయి. సో, మీకెలా అనిపిస్తది అంటే, ఈ పర్సన్ ఏంటి అంతసేపు వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి కోసం కూడా ఆలోచించాలి కదా! అని మీరు ఫీల్ అవుతారు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళు ట్రాప్ అయిపోకూడదు. వాళ్ళెక్కడ కూడా మళ్ళీ స్టక్ అయిపోకూడదు. వాళ్ళు మళ్ళీ సఫర్ అవ్వకూడదు అనుకోని ఇమ్మీడియేట్‌గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా అదే మోడ్‌లో ఉంటారండి వాళ్ళు. ఎప్పుడో చాలా రేర్ టైమ్స్‌లోనే వాళ్ళ రియాలిటీ ఏంటి అనేది మీరు చూడగలరు. బట్ అదర్ టైమ్స్‌లో మీకు వాళ్ళేంటి అనేదైతే తెలీదండి. ఎందుకంటే ఆ పర్సన్ వాళ్ళ మనసులో ఏముందో ఫస్ట్ రివీల్ చేయరు. వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకొనే ఉంటారు. సో, బేసిక్‌గా ఇలాంటి పర్సన్ హీల్ అయితే తప్ప వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేదైతే తెలీదు. మేబీ మీలో కొంతమందికి తెలిసుండొచ్చు. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడం కానీ, వాళ్ళు మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వడం కానీ జరిగిందండి. సో, వాళ్ళదే ఒరిజినల్‌గా అయితే. బట్ ఆ పర్సన్ హర్ట్ అవ్వడం, వాళ్ళ లైఫ్‌లో కొన్ని ఫేస్ చేయడం, మొత్తానికి ఏదో థింగ్స్ మెస్ అప్ అయిపోయినట్టున్నాయి. సో, ఆ మెస్ నుంచి వాళ్ళేంటంటే ఇంకా బయటికి రాలేకపోతున్నారు. స్టిల్ మిమ్మల్ని వాళ్ళు ఒక లైట్ లాగా చూస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఇంటెన్షనల్‌గా మిమ్మల్ని హర్ట్ చేయాలి, ఇంటెన్షనల్‌గా మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అని వాళ్ళు అనుకోరు. కాకపోతే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో అలాంటివి జరిగితే మరి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు ఎక్కడ ఏది కూడా కావాలని చేస్తారు అన్నట్టుగా కార్డ్స్ అయితే మనకు చూపించట్లేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయరు కాబట్టి ఆర్ మీరు వాళ్ళ ట్రస్ట్‌ని విన్ అవ్వకపోతే వాళ్ళేంటంటే అలాగే ఉంటారు. అది ఇక్కడ సిట్యుయేషన్ అండి. సో, మోసం చేస్తారు అని నేను చెప్పను. కానీ వాళ్ళ పరిస్థితి రీత్యా వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఉంటే అదే వాళ్ళు చేస్తారు. అది మీకు మోసంలాగా అనిపించినా మరి చేయగలిగిందేం లేదు. బట్ ఆ పర్సన్ కావాలని చేయరు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. వాళ్ళిక్కడ ఒక్క మీ విషయంలోనే లైట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. లైట్ అని ఫీల్ అయినంత మాత్రాన ట్రస్ట్ చేయాలని రూల్ లేదు కదా! సో, అందుకే ఇలాంటి పర్సన్‌ని హ్యాండిల్ చేయాలి అంటే మీరు చాలా కామ్‌గా, చాలా పేషెన్స్‌తో, చాలా కమిట్మెంట్‌తో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఫీలింగ్స్ ఏంటో మీకొక క్లారిటీ ఉంటే తప్ప చేయలేరు అని చెప్పాను. సో, అందుకే అసలు యూనివర్స్ కూడా మీకు ఫైనల్‌గా ఇచ్చే అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం.
సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది కాబట్టే, చాలా సందర్భాల్లో వాళ్ళని మీరు ఫస్ట్ పెట్టడం చేశారండి. ఇవన్నీ నేను చెప్పాను కానీ, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అందుకే మీరేంటంటే, ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తి విషయంలోని కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు. వాళ్ళనేంటంటే చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఇవన్నీ అర్థమవుతూ వచ్చాయి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు కొన్ని తెలుస్తాయి కదా! సో, వాళ్ళెలా ఆలోచిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది. సో, వాళ్ళంటే మీకెక్కడో కానీ సాఫ్ట్ కార్నర్ ఉందండి. అంటే మీరు ఎలాంటి వ్యక్తి అయినా అవ్వచ్చు. బట్ నార్మల్‌గా ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీకు కొంచెం ఆ సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది. సో, వాళ్ళనే మీరు ఫస్ట్ పెట్టడం, వాళ్ళ విషయంలో కొన్ని చేయడం లాంటివి చేశారు. బట్ స్టిల్ మీరు హర్ట్ అయ్యారు. ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా చాలా జరిగాయండి. మరి అవన్నీ ఎందుకు జరిగాయో నాకు తెలీదు కానీ ఇక్కడ మొత్తానికి థింగ్స్ అయితే మెస్ అప్ అయిపోయాయి. సో, ఇది పర్టిక్యులర్‌గా ఓల్డ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైతే పరిస్థితి. ఇంకా న్యూ రిలేషన్‌షిప్ విషయానికొచ్చేసరికి కూడా మేబీ మీరు పాస్ట్‌లో వ్యక్తుల కోసం ఎక్కువ చేయడం వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. సో, దానివల్ల మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేలాగా ఇప్పుడు చేంజ్ అయ్యారు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలో మీరు అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ వాళ్ళ కోసం మీరు ఏవో సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంత కన్సిడరేట్‌గా ఉండాలండి. ప్రాక్టికల్‌గా ఉన్నప్పటికీ, వాళ్ళేంటి, వాళ్ళ పరిస్థితేంటి, కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు మీకు నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ అది మీరు వినాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే, ఇక్కడ మీరు ఏదైనా వింటేనే ఏదైనా మార్చగలరు. అంటే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఈ పర్సన్ విషయంలో మీరు రష్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తగా కన్సిడర్ చేస్తేనే ఏదైనా చేంజ్ చేయగలరు. యూనివర్స్ ఏంటంటే అందుకే ఈ పర్సన్ విషయంలో మీరేదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా, మీకేది కూడా వర్కౌట్ అవ్వకుండా చేస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే యూనివర్స్ ఆ పర్సన్ ఫేవర్‌లో వర్క్ చేస్తుంది. నిజానికి మీ ఫేవర్‌లో వర్క్ చేయట్లేదని నేను అనను కానీ, బట్ యూనివర్స్ ఏంటంటే ఆ పర్సన్‌కి ఎక్కువ ఫేవర్ చేస్తుంది. ఎందుకు అంటే ఆ పర్సన్ చాలా సఫర్ అయ్యారండి. సో, యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు మీరు వాళ్ళకి కరెక్ట్ పర్సన్ అవ్వచ్చు. బట్ ఎక్కడో ఇద్దరి మధ్యలో కొంత సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉండడం, ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేయడం కానీ, ఈ పర్సన్ విషయంలో ఏదో ఒకటి క్లారిటీ వచ్చేయాలి అని ఒక డెస్పరేషన్‌లో ఉన్నారు. బట్ ఆ పర్సన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్స్ కానీ ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన చేంజ్‌కి కానీ వాళ్ళు రెడీగా లేరు. సో, వాళ్ళు టైమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే యూనివర్స్ ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని హోల్డ్ చేస్తుంది. అందుకే మీలో చాలా మందికి ఈ పర్సన్ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకుందామన్నా ఏది అవ్వట్లేదు. అండ్ అలా అని చెప్పి ఈ పర్సన్ ఉంటారా? వెళ్ళిపోతారా? ఈ పర్సన్ ఒకవేళ ఉంటే మీరనుకున్న విధంగా ఉంటారా? లేదా? లేకపోతే మళ్ళీ వీళ్ళేమైనా చేస్తారా? అని ఇలా మీరొక కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతున్నారు. కాకపోతే ఇది రైట్ టైమ్ కాదండి. ఈ పర్సన్ విషయంలోని మీరు మరీ ఎమోషనల్ అయిపోయి, మరీ వాళ్ళనే ఫస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు మీలాగే ఉండొచ్చు. మిమ్మల్నే మీరు ఫస్ట్ పెట్టుకోవచ్చు. కానీ ఆ పర్సన్ సిట్యుయేషన్ కానీ, ఆ పర్సన్ మాట్లాడే మాటలను కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మీలో ఆ డెస్పరేషన్ తగ్గించడానికి కూడా ఇక్కడ థింగ్స్‌ని హోల్డ్ చేస్తుంది. మీరు సరెండర్ అవ్వక తప్పట్లేదు. మీకు ఇంకొక ఆప్షన్ లేదండి. నేను చెప్తున్నాను కదా! ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ హ్యాపీనెస్‌కి ఒక సోర్స్ లాగా చూస్తున్నారో, డెఫినెట్‌గా థింగ్స్ అనేవి ఇక్కడ వర్కౌట్ అవ్వాలి. కానీ ఈ పర్సన్ ఒక ట్రామా క్యారీ చేస్తున్నారు. అండ్ అలా అని చెప్పి ఈ పర్సన్ ఎమోషనల్‌గా మీ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి రెడీగా లేరు. అండ్ వాళ్ళది ఎక్స్‌పెక్ట్ కూడా చేయట్లేదు. దానికంటే వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకోవడం, వాళ్ళు అలా ఒంటరిగా ఉండడమే ఈజీ అని ఫీల్ అవుతున్నారు. సో, కొంచెం ఇలాంటి వాటిలో కొన్ని చేంజెస్ రావాలి కాబట్టే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కొంత హోల్డ్ చేస్తుంది. అందుకే మీరు ఏది కూడా చేయలేకపోతున్నారు. మీరు ఎంత ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నా, మీరు అనుకున్న ఆన్సర్స్ మీకు రావట్లేదు. సో, మీరు స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడం అంటూ జరగదు. కానీ వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలేంటంటే, కొంచెం మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. అవన్నీ మీకు అర్థం అవ్వడం కోసమే ఇంత టైం అనేది ఇంకా అలాగా లాగ్ అవుతుందన్నమాట. సో, ఒకవేళ మీలో చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటే, ఇది కూడా ఒక రీజన్ అని మీరు అనుకోవచ్చు. సో, ఒకవేళ న్యూ పర్సన్ అయినా సరే, ఈ పర్సన్ విషయంలో మీరు తొందర పడిపోవడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఈ పర్సన్‌తో మనం ఛాన్స్ తీసుకుంటే ఎలా ఉంటదో, ఈ పర్సన్ విషయంలో మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చేస్తే టైం వేస్ట్ అవ్వదు కదా! అని కొంచెం డెస్పరేట్‌గా ఉన్నా ఏది జరగట్లేదు. ఇందుకే. సో, నేను చెప్తుంది రెసొనేట్ అవుతున్నట్టయితే టైం తీసుకోండి. ఫస్ట్ యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. మీరు కూడా కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయండి.
ఈ రిలేషన్షిప్లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి ఆర్ గుడ్ చేంజెస్ రావాలి అనుకుంటే మీరు ఇక్కడ మెచ్యూర్డ్గా థింగ్స్ని హ్యాండిల్ చేసే బట్టే ఆ హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్. బాయ్.